గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ వీడియోలో మనం రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, సింగతూరు శ్రీనివాసరావు, అభిరామి, గణేష్, వీటీవీ గణేష్, హైపరాజీ, లీలా శాంసన్, అమ్ము అభిరామి, ఇందుప్రీతి నటించిన జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో ఎన్వి కిరణ్ కుమార్ ప్రొడక్షన్లో వచ్చిన భలే ఉన్నాడే సినిమా రివ్యూ గురించి మాట్లాడు. ముందుగా మీ అందరి ఆదరామానాలతో 3 నెలల్లోనే మనం 400 సబ్స్క్రైబర్ని పూర్తి చేసుకున్నాం. మీ అందరి సహకారం మరింతగా ఉంటే మనం 500 సబ్స్క్రైబర్లను కూడా త్వరలోనే పూర్తి చేసుకుంటాం. కాబట్టి మీ సహకారాన్ని అందించగలరని మిమ్మల్ని వేడుకుంటూ, ఇక భలే ఉన్నాడే కథ విషయానికి వస్తే, చిన్నతనం నుండి తండ్రి ఎవరో తెలియకుండా తల్లే లోకంగా పెరిగి తల్లికి సహాయం చేస్తూ, వంట విషయంలోనే అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తూ, పెళ్లిళ్లకు పెళ్లి కూతురికి అందంగా సారీ కట్టే వృత్తిని ఎంచుకున్న రాధాని ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఒక ఆడంగిలా చూస్తూ ఉంటారు. సగటు ఈ కాలపు ఆడపిల్లలాగే రొమాన్స్ కోరుకునే ఒక మామూలు అమ్మాయిగా ఉన్న హీరోయిన్ తన ఫ్రెండ్ పెళ్లి నిమిత్తం హీరోని కలుస్తుంది. వాళ్ళిద్దరూ మొదటగా పోట్లాడుకున్న ఒక కారణంతో ఇద్దరు కలుస్తారు. కలిసి ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టుకుంటారు. ఈ క్రమంలో హీరోయిన్ కృష్ణ తన ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం హీరోయిన్ని మగాడు కాదు అని అనుమానిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళు తన అనుమానాలు తీర్చుకోవడం కోసం ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ తన అనుమానాలు పటాపంచలయ్యే క్రమంలో తన మీద ఒక రేప్ అటెంప్ట్ జరుగుతుంది. కానీ హీరో ఒక అసమర్థుడిలా వాళ్ళ చేత కొట్టించుకొని అక్కడ పడిపోతాడు. అది తెలుసుకున్న వాళ్ళ నాన్న ఆ పెళ్లిని వాళ్ళిద్దరికీ జరిగిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందా లేదా, అసలు హీరో మగాడేనా అన్నది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. సినిమా అంతా మొదటి నుంచి కూడా చాలా హిలేరియస్గా స్టార్ట్ అవుతుంది. రాజ్ తరుణ్ చాలా కాలం తర్వాత మంచి పాత్ర చేశాడు, చాలా బాగా చేశాడు కూడా. మనీషా కందుకూర్ బాగా చేసింది. హైపరాజీ మనల్ని అక్కడక్కడ నవ్విస్తూ ఉంటాడు. అభిరామి ఈ సినిమాకి హీరో తల్లిగా ఒక గొప్ప సెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా మార్చ్ రేటింగ్స్ కాబట్టి ఆ మార్క్ కనిపిస్తుంది. మనల్ని అలా నవ్విస్తూనే ఉంటారు. సినిమాలో ముఖ్యంగా మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే అది ఓల్డ్ కపుల్గా చేసిన సింగతూరు శ్రీనివాసరావు, లీలా శాంసన్ క్యారెక్టర్స్. వాళ్ళు ఉన్న 30-40 మినిట్స్ కూడా ఒకటి చాలా బాగుంటుంది సినిమా. చాలా హృదయానికి హత్తుకునే రీతిలో వాళ్ళ సీన్స్ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం నా వరకు కొద్దిగా ఇంకా టైట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఆ పాయింట్ అది చెప్పగలిగిన పాయింటే కదా, కొడుక్కి ఎందుకు చెప్పలేదు అన్నదే. దానికంటే వేరే ఏదైనా పాయింట్ తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇక సినిమా అంతా ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంది. దానికి జె శివసాయి వర్ధన్ డైరెక్షన్ మనం మెచ్చుకోవాలి. చాలా బాగా చేశాడు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ చాలా బాగుంది, మంచి పాటలు ఇచ్చాడు. నగేష్ బాణేలి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఇక మామయ్య కబుర్లు సజెషన్ ఏంటంటే, ఖచ్చితంగా ఒక మంచి సినిమాని ఫ్యామిలీ మొత్తం కలిపి చూడాలనుకుంటున్నారా, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఈ మధ్యకాలంలో వచ్చిన రాజ్ తరుణ్ సినిమాల్లో కన్నా చాలా కాలం తర్వాత మంచి సినిమాతో మన ముందుకు వచ్చాడని చెప్పొచ్చు రాజ్ తరుణ్. ఇక ఈ రివ్యూ ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా, అలాగే మీ లైక్స్ ద్వారా తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.